ఇది తింటే ఏమైద్ది? దానికి జ్ఞానం లేదు. ఇది తింటే అవయవాలు పాడైపోతాయేమో, జ్ఞానం లేదు. ఈరోజు మనిషికి కూడా సిగరెట్ పెట్టె మీద రాసి ఉంటుంది. ఆ సిగరెట్ పెట్టె మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఊపిరితిత్తులు పాడైపోయినట్టుగా. రే నాయనా, ఇది దాగేవంటి ఊపిరితిత్తులు పాడైపోతాయి, ఇక బతుకాలం అంతా ఇలా దగ్గుతూ ఉండాలరా నాయనా, నువ్వు తాగొద్దు అని పెట్టె మీద రాసిన మా వాడు పెట్టెలు కొని వేళ మధ్యలో సిగరెట్ పెట్టి దమ్ము లాగుతాడు. ఆ ముక్కులో నుంచి పొగట్ట వదులుతాడు తెలుసా? మన చిన్నతనంలో రైలు గొట్టంలో నుంచి పొగ వచ్చేదిగా. రైలు గొట్టంలో నుంచి పొగ వచ్చినట్లుగా అదేదో హీరోలాగా అని లాగి ముక్కులో నుంచి పొగ వదిలేదు కాకుండా, చూడండి నా వైపు, రింగులు తిప్పుతా, పొగ రింగులు తిప్పుతా, ఆడేదో ఆస్కార్ అవార్డు సాధించినట్టుగా, నీటిలో మంచి సీట్ వచ్చినట్లుగా, ఎంబీబీఎస్లో జాయిన్ అయినట్లుగా, ఎండి అయినట్టుగా ఫీల్ అయిపోతాడు. ఎవడాడు? వరే తాగితే ఊపిరితిత్తులు పాడైపోతాయి, ఈ గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది, మద్యం తాగితే లివర్ పాడైపోద్ది, త్రాగే మందు బాటిల్ మీద రాయిసిన వీడు తాగుతాడు. ఎందుకో తెలుసా? గాడిదవాడు. కుటుంబాలు భ్రష్టు పట్టిపోతున్నాయి తెలుసు, అవయవాలు పాడైపోతున్నాయి తెలుసు. 70-80 సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు అర్ధాయుష్తో చచ్చిపోతున్నాడు తెలుసు. అయినా ఎందుకు తాగుతున్నాడు తెలుసా? నా వైపు చూడండి. ఎందుకు తాగుతున్నాడు తెలుసా? గాడిద ఎట్లా మొండితనంతో ఉంటుందో, జ్ఞానం ఉండదో, మనిషి కూడా జ్ఞానం లేనోడు. తాగి ఊపిరితిత్తులు పాడైపోయి, లివర్ పాడైపోయి చచ్చిపోయాడట. అట్లా ఊరిలో 100 మంది చచ్చిపోతే ఈ తాగుబోతులు అందరూ కలిసి ప్రభుత్వానికి అర్జీ పెట్టారట. ఏమని తెలుసా? తాగుబోతుల మరణాన్ని వీర మరణంగా ప్రభుత్వం గుర్తించాలి. విన్నారా? తాగుబోతుల మరణాన్ని వీర మరణంగా ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం వచ్చి అడిగిందట, రే నాయన, వీరమరణం అంటే సైనికుడు శత్రువులతో పోరాడి గెలిస్తే ఆ పోరాటంలో చచ్చిపోతే వీరమరణంరా, తాగుబోతుడు మరణం వీరమరణం అంటావు ఏంటంటే, ఒక తాగుబోతుడు అన్నాడట, తాగుబోతుడు ఎట్లా చచ్చిపోతాడో తెలుసా? లిక్కర్కి లివర్కి మధ్యలో జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు అన్నాడట. దేనికి? చూసారా? అంటే వాడు చేసిన తప్పును ఎట్లా కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు.